హలో గైస్, బిగ్ బాస్ 8 శేఖర్ భాష ఇప్పుడే ఎలిమినేట్ అయితే బయటికి రావడం జరిగిందనమాట. సో ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఎలిమినేట్ అవ్వడం చాలా బాధాకరం, ఎందుకంటే రెండో వారమే అంత మంచి కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం అయితే నేనైతే రాంగ్ అనే చెప్తున్నాను. మరి మీరేమనుకున్నారు? శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అంటారా, లేదంటే కరెక్ట్ కాదంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అతనికైతే హ్యాపీ అయి ఉండొచ్చు, ఎందుకంటే అతనికి బాబు పుట్టాడు. సో చూసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. సో అందుకే గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట. సో శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం 1000% అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. అసలు ఆ పృథ్వీ ఉన్నారు, అంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి శేఖర్ భాషను ఎలిమినేట్ చేయడం అసలు కరెక్టే కాదు. ఇంకా ఆదిత్య ఓం గారు అసలు కనిపించలేదు. ఆ శేఖర్ భాష గారు మినిమం జోక్స్ అయినా వేస్తున్నారు, అలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం అయితే రాంగ్ అని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ కూడా శేఖర్ భాష గారు ఇస్తారు. ఇంటర్వ్యూ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో బిగ్ బాస్ సంబంధించిన ప్రతి వీడియో ఎవ్రీ వీక్, ఈ వీక్ కాదు, ప్రతి కంటెస్టెంట్ని మనం విజువల్స్లో మన ఛానల్లో వస్తుంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.